హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మాది వచ్చేసి కోళ్ళ ఫామ్ అనమాట. మేమైతే కోళ్ళ ఫామ్లో వర్క్ చేస్తున్నాం. మాదే కోళ్ళ ఫామ్. ఏంటంటే రోజు కోళ్ళ ఫామ్లో వర్క్ ఏముంటుంది, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు. అసలు డైలీ ఫామ్ ఖర్చు ఏం చేయాలి అనే డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి. దానికోసం అయితే ఒక వీడియో చేద్దామని అయితే నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఏంటంటే వీడియో అదనమాట. మార్నింగ్ రాగానే ఫస్ట్ అయితే లైట్లు వేసుకోవాలి మనం. లైట్లు వేసిన తర్వాత చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలు ఎప్పుడైనా లైట్లు వేసుకోవాలమ్మా. మార్నింగ్ టైం లైట్లు బంద్ చేయాలి. లైట్లు రాగానే బంద్ చేసుకొని పరదాలు అయితే ఎత్తేటుంటే ఎత్తేసుకోవాలి. చిన్నపిల్లలు ఉన్నప్పుడేమో పరదాలు పైన కింది కొద్దిసేపు ఎత్తుంచాలన్నమాట. మార్నింగ్ టైంలో 11కు అట్లా. నైట్ టైం ఏమో దించాలి మళ్ళీ. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, చలి పెడతాయి కదా వాటికి. వర్షాకాలమైనా ఎండాకాలమైనా చలికాలమైనా ఏ కాలమైనా చిన్న ఉన్నప్పుడు ఒక 20 days దాకా పరదాలు దించడం ఎత్తడం ఉంటుంది అన్నట్టు. ఒక 20 days తర్వాత మొత్తం పరదాలు ఎత్తుని చేసినా ఏం కాదు. అప్పటిదాకా అయితే చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఫీల్డ్ వస్తాం అన్నట్టు. ఫీల్డ్ వచ్చే పద్ధతి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే ఈ పౌల్ట్రీ ఫామ్ గత 2 సంవత్సరాల నుంచి ఈ పౌల్ట్రీ ఫామ్ సాగిస్తున్నామండి. పౌల్ట్రీ ఫామ్లో మన ఇంటి వాళ్ళు చేసుకుంటే కొంచెం బెనిఫిటే ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం కంటే చాలా మంచిగానే ఉంటుంది కాబట్టి మేము దీన్ని ఎంచుకోవడం జరిగింది. మినిమం ఒక 45 days వరకు, 45 days నుండి 50 days వరకు మనకు బర్డ్స్ ఉంటాయి. ఎందుకంటే వీక్ బర్డ్స్ అన్నీ మొత్తం షెడ్ కాలేసరికి 50 days పడుతుంది. షెడ్ అంటే 45 daysలో షెడ్ కాలైతే కూడా మన గ్రోత్ వస్తుంది. 45 daysలో లిఫ్టింగ్ అయిపోతుంది. లిఫ్టింగ్ అయిన తర్వాత ఒక 5 నుంచి 1 week, అంటే 5 days to 1 week వరకు మనకు షెడ్ అంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత పరదాలకు స్ప్రే చేసుకోవడము, సున్నం చల్లుకోవడము, షెడ్ క్లీన్ చేసుకోవడము, ఇవన్నీ షెడ్ క్లీన్ అయిపోయిన తర్వాత ఉనుక తెచ్చి ఉనుక పోసుకోవడం, ఉనుక వరుసుకోవడం, ఉనుక వరిసిన తర్వాత మళ్ళీ మందు స్ప్రే చేసుకోవడం, మందు స్ప్రే చేసిన బ్లూడింగ్ కట్టుకోవాలి. బ్లూడింగ్ తర్వాత చిక్స్ వస్తాయి, చిక్స్ దించుకొని ప్రతిరోజు వాటిని అబ్జర్వేషన్లో సూపర్వైజర్ వస్తాడు కాబట్టి సూపర్వైజర్ సూచనల మేరకు మనం ప్రతిరోజు షెడ్ యొక్క పర్యవేక్షణ చేస్తూ ఉంటుండే. షెడ్లో చిన్నపిల్లలప్పుడు చిక్ డ్రింకర్స్, చిక్ ఫీడర్స్ పెట్టి ఈ విధంగా ప్రతిరోజు మనం చేస్తూ ఉంటుండే. ఈ విధంగా ఫీడ్ అయితే పోస్తున్నాం పెద్ద పిల్లలకు. అంటే ఒక 7 daysకి మనం వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ 12 daysకి ఒకసారి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకు 21 daysకి కూడా ఒక వ్యాక్సిన్ ఉంటుంది. 3 వ్యాక్సిన్లు వేసుకోవాలి వీటికి. 3 వ్యాక్సిన్ల తర్వాత పిల్లలు ఆటోమేటిక్గా షెడ్ అంతా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిరోజు మనం ట్యాంకులో శానిటైజర్ కానీ ట్యాబ్లెట్స్ కానీ వేసుకుంటా మెడిసిన్ వాడాలి. కోల్డ్ తొందరగా మనం ఎంత మంచి పొట్టు కండిషన్, ఈ పొట్టు కండిషన్ ఎంత బాగుంటే అంత గ్రోతింగ్ వస్తుంది. అంటే ఆ పదన వాటర్ కానీ ఎక్కడ ఉండద్దు. పొట్టు కండిషన్ ఎంత బాగుంటే మన గ్రోతింగ్ అంత బాగా వస్తుంది. కాబట్టి షెడ్లో ఎంత నీట్నెస్ వర్క్ చేస్తే రిజల్ట్ అంత బాగా వస్తుంది. ఆల్మోస్ట్ నాకు ఇది 8,000 చిల్లర షెడ్ నాది. పోయిన బ్యాచ్ 2 lakhs వరకు వచ్చింది. నాకు 1,99,000 వచ్చింది. కాబట్టి అగ్రికల్చర్ కంటే బాగానే ఉంది ఇది అని నేను అనుకుంటున్నా. మేము ప్రస్తుతానికి షాలిమార్ కంపెనీలో కొనసాగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎవరైనా మా వీడియో చూసిన వాళ్ళైతే కంపల్సరీ ప్లీజ్ రిక్వెస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అక్క మీరు వర్క్ చేస్తూ కానీ దానికి ఏంటంటే డౌట్స్ ఉంటాయి కదా, ఎట్లా ఉంటుంది, మనము ఎంత చదివినా ఏం లేదు, లేకపోతే వ్యవసాయం చేస్తే ఏం లాభాలు లేవు అని కొంతమందికి ఏం వర్క్ చేయాలని కూడా మస్తు మందికి డౌట్స్ ఉంటాయి. మేము కూడా చాలా రోజులు కష్టపడ్డాం. చేనులో వ్యవసాయం చేసుకుంటూ భూములు పట్టుకొని అన్నట్టు బాగా కష్టపడ్డాం. లాస్ట్ ఫైనల్ అయితే ఇప్పుడు ఒక షెడ్ చేస్తున్నాం. మాకైతే బాగుంది. మీకు కూడా అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే రెస్పాండ్ అవుతా. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. మీకేమైనా ప్రాబ్లమ్స్ అంటే డౌట్స్ ఉంటాయి కదా, ఎట్లా వేయాలి అక్క, షెడ్ ఎట్లా వేయాలా, లేకపోతే కొత్త షెడ్ వేసేవాళ్ళు కానీ, లేదంటే షెడ్ ఉన్నా కానీ తీసుకొని వర్క్ చేయాలనుకునే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్?